నమస్తే అందరికీ. నేను ఈరోజు ఛాన్స్ ప్రాపర్టీతో అయితే రావడం జరిగింది. ఛాన్స్ ప్రాపర్టీ అని ఎందుకు చెప్తున్నానంటే, బిల్డరు 3 హౌజెస్ కన్‌స్ట్రక్షన్ చేస్తే 2 హౌజెస్ కంప్లీట్‌గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడొచ్చేసి థర్డ్ హౌస్ ఉంది. ఈ హౌస్ రేటు తగ్గించి సేల్ చేస్తున్నారు. ఎంత తగ్గిస్తున్నారు? అసలు ఛాన్స్ ప్రాపర్టీ ఎందుకు చెప్తున్నారు అనే విషయం మన దగ్గర బిల్డరే ఉన్నారు. ఒక్కసారి క్లియర్‌గా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు సత్యనారాయణ రెడ్డి. నేను బిల్డర్‌ను. నేనే కట్టాను. నా పేరు మీదనే డాక్యుమెంట్ ఉంది. 2 ఇళ్ళు అమ్మేయడం జరిగింది. ఇంకొక ఇల్లు కూడా ఉన్నది. దాని గురించి మీ ముందుకొచ్చాను. ఇది ఎన్ని గజాల ఇల్లు? 111 గజాలు సార్ ఇది. ఓకే. ఏ ఫేసింగ్‌లో ఉంది? వెస్ట్ ఫేసింగ్‌లో ఉందండి. ఓకే. ముందల ఎన్ని ఫీట్ల రోడ్డు? 30 ఫీట్ రోడ్ ఉంది. హెచ్ఎండిఏ లేఅవుట్, జానకి హోమ్స్, కాచవన్ సింగారం. ఓకే. ఇదొచ్చేసి సార్ ఇది ఏ డైమెన్షన్‌లో కట్టిర్రు? రోడ్ ఫేస్ వచ్చి 20 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 50 ఫీట్ ఉంటుంది. మొత్తం 111 గజాలు ఉంటుంది. ఓకే. ఇక్కడ బోర్ ఎన్ని ఫీట్లు వేశారు? 605 ఫీట్లు వేసాను. వాటర్ ఫుల్ వచ్చాయి. మంచిగా నడుస్తుంది బోర్. ఓకే. సార్ ఇక్కడ హౌస్ కొన్న వాళ్ళకి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొన్న వాళ్ళకి ఇక్కడ కిరాణా షాప్స్ లాంటివి, ఇంకా దాంతోపాటు బస్కి ఎంత దూరం ఉంది చెప్పండి? కిరాణా షాప్స్ దగ్గరలో ఉన్నాయండి. అదేవిధంగా కాచిమూరి సింగారం మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది ఇక్కడ నుంచి మెట్రోకి మన ఉప్పల్ వరకు. ఓకే. దాంతోపాటు ఇక్కడ స్కూల్స్ కూడా దగ్గరే ఉన్నాయి. స్కంద స్కూల్ అని. అదేవిధంగా మెట్రోకి ఒక జస్ట్ 10 to 15 మినిట్స్ అక్కడికి వెళ్ళొచ్చు. అదేవిధంగా నారపల్లి హైవే కూడా ఒక జస్ట్ 4 to 5 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు మార్కెట్లో అంటే మొత్తం 3 కడితే 2 అమ్ముడు పోయాయని చెప్పారు. అయితే ఈ అమ్మడానికి కారణం ఏంటంటే మేము వేరే ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాము అతి త్వరలో. దాని గురించి తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సార్ ఇప్పుడు యాక్చువల్ రేట్ ఎంత, మీరు ఎంత కమ్ముతారు? యాక్చువల్గా 65కి ఇవ్వాలి. మేము 63కే ఇద్దాం అనుకుంటున్నాము. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. తప్పకుండా వాళ్ళకి ఈ అవకాశాన్ని ఇస్తాను. చేసుకోవచ్చు. యూజ్ ఓకే. మనము బిల్లర్ దగ్గర డీటెయిల్స్ తెలుసుకున్నాము. యాక్చువల్ అయితే 65 to 64 lakhsకి అమ్మాల్సినటువంటి దాన్ని 63 lakhsకి అమ్ముతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 1 lakh to 2 lakhs తగ్గించి సేల్ చేస్తున్నారు. బిల్లరే స్వయంగా చెప్పడం జరుగుతుంది. 111 గజాల ఇల్లు ఇది. ఇప్పుడు మనం ఫర్దర్గా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసిరో చెప్దాము. అసలు ఇంత తగ్గించి అమ్మడానికి రీజన్ ఏంటంటే వేరే ప్రాజెక్ట్ అంటే వేరే హౌజెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతున్నారు కాబట్టేసి కొంచెం తొందరగా అమ్ముడుకోవాలనే రీజన్ తోటి రేట్ అనేది 2 lakhs వరకు తగ్గించి సేల్ చేస్తున్నారు. స్క్రీన్ పైన డైరెక్ట్గా సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు లొకేషన్ విజిట్ చేయండి. ఈ లొకేషన్ అయితే ఫుల్గా డెవలప్ అవుతుందండి. మనం చాలా రోజుల నుంచి ఇదే ఏరియాలో వీడియోలు చేయడం జరుగుతుంది. మనం వీడియోలు చేసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే అపార్ట్మెంట్స్ రావడం జరిగింది, ఇండిపెండెంట్ హౌజెస్ రావడం జరిగింది. చాలామంది పర్చేజ్ చేసుకొని లివింగ్ ఉంటున్నారు. ఓకే. దాంతోపాటు ఇది అన్నింటికి అందుబాటులో ఉన్నటువంటి ఏరియా, ఎక్కడో రిమోట్ ఏరియా కాదు. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అండ్ జనరల్ ఫోన్ ఎంక్వైరీ ఉంది. మీరు నచ్చిన వాళ్ళు ఉంటే లొకేషన్ విజిట్ చేయండి. నచ్చకపోతే ఫర్దర్గా మాట్లాడచ్చు. లేకపోతే మీకు నచ్చకపోతే ఓన్లీ ట్రావెలింగ్ ఏదైతే ఉందో అది మాత్రం మీకు ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. కాదంటే ప్రతి ఒక్కటి ఉడకంగా అన్నింటికి అందుబాటులో ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ చూసుకుంటే ఇటువైపు హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉన్నాయి. ఇది కూడా హెచ్ఎండిఏ లేఅవుట్. ఇటు ముందు చూసుకుంటే చాలా అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టేసి ఈ ఛాన్స్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటారని చెప్పేసి ఈ విషయం అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను హౌస్ ఏ విధంగా రావడం జరిగింది లోపలికి వెళ్ళి పూర్తిగా చూపించి రేటు మరొకసారి కూడా క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు వచ్చేసి మనము బిల్లర్ దగ్గర డీటెయిల్స్ అన్ని ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 111 గజాల్లో ఉన్నటువంటి హౌజు. పక్కన వచ్చేసి మనకి 90 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ఫ్లాట్ ఉంది. ఈ 90 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ఫ్లాట్లో మీకు హౌస్ కన్స్ట్రక్షన్ చేయమంటే కన్స్ట్రక్షన్ చేసిస్తారు, లేదంటే ఓపెన్ ఫ్లాట్ అయినా సేల్ చేస్తారు. దాంతోపాటు 146 స్క్వేర్ యార్డ్ ఇంకొక ఓపెన్ ఫ్లాట్ ఉంది. అది కూడా సేమ్ హౌస్ కావాలంటే కన్స్ట్రక్షన్ చేస్తారు, లేదంటే ఓపెన్ ఫ్లాట్ సేల్ చేస్తారు. వాటి ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే బిల్లర్ దగ్గర మాట్లాడండి. ఓపెన్ ఫ్లాట్ రేట్ ఇక్కడ 36,000 రూపీస్ చెప్తున్నారు. అది స్లైట్గా నెగోషియేషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా చూద్దాము. అండ్ ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్గా చెప్పేది ఏంటంటే, చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఈ లొకేషన్ విజిట్ చేయండి. ఫుల్గా డెవలప్ అయిపోయింది. ఇది చాలా హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తే కొన్ని చాలామంది లివింగ్ ఉంటున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి మనకి 20 into 50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. మంచి డైమెన్షను. 111 గజాలంటే చాలా వరకు డైమెన్షన్ బాగోదని చెప్తున్నారు కదా. ఇదైతే మంచి డైమెన్షన్లోనే ఉంది. మనకి కార్ పార్కింగ్ చేసుకునే విధంగా రావడం జరిగిందండి. ఒక స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మంచి క్వాలిటీగా ఉన్నటువంటి గేట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ తోటి అయితే ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి మంచి టేక్ డోర్ అయితే రావడం జరిగింది. అండ్ చౌకటూడంగా టేక్ తోటి పెట్టించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టైల్స్తో ఉన్నటువంటి ఎలివేషన్ అంతా చూస్తున్నాము. నీట్గా వర్క్ చేయించారు. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ అంతా కూడా ఒకసారి
నీట్గా కవర్ చేయడం జరుగుతుందండి. వీడియోలో చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా దగ్గర వచ్చేసి వాల్కి టైల్స్ ఫిక్స్ చేశారు అండ్ గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ అయితే వేయడం జరిగింది. పైన ఉన్నటువంటి స్టెప్స్ కూడా నీట్గా చూపించడం జరుగుతుందండి. నీట్గా స్టెప్స్ అనేది కూడా రావడం జరిగింది. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ అనేది కూడా రావడం జరిగింది అండ్ పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా నీట్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది, కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న సైజుగా డైనింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. డైనింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇది వైట్ కలర్ మార్బల్స్ తోటి అయితే ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ ఏరియా అంతా కూడా నీట్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ అనేది నీట్గా చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు సజ్జా రావడం జరిగింది. బ్యూటిఫుల్గా వర్క్ చేయించారు. క్వాలిటీ మెటీరియల్ వాడి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇప్పటివరకు మనము బిల్డర్ దగ్గర తెలుసుకున్న డీటెయిల్స్లో ప్రకారంగా ఇతను ఎమర్జెన్సీ అంటే వేరే కన్స్ట్రక్షన్కి వెళ్తున్న రీజన్ తోటి ఇది సేల్ అయితే చేయడం జరుగుతుందండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ ఏరియా అయితే రావడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ ఏరియా కూడా మరొకసారి కూడా నీట్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది. కిచెన్ ఏరియా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టైల్స్ అనేది కూడా స్టిక్ చేయడం జరిగింది వాల్కి. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ లాగా సెటప్ చేశారండి. ఇక్కడ వచ్చేసి గ్రానైట్ తోటి పార్టిషన్ తీసుకొని ఇక్కడ పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా నీట్గా స్పేషియస్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో మరొక డోర్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా కూడా నీట్గా చూపించడం జరుగుతుందండి. చాలా నీట్గా రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూపిస్తున్నామండి. పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ లో అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డోర్ నుంచి బయట చూసినట్లయితే మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. సెట్ బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగింది. హౌస్కి సంబంధించినటువంటి సంప్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ రావడం జరిగిందండి. బోర్ పాయింట్ అంతా కూడా చూపిస్తున్నాను. ఈ హౌస్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ హౌస్ వచ్చేసి మనకి కాచవని సింగారం ముత్తువెలిగూడ జానకి హోమ్స్ అనే HMDA లేఅవుట్లో ఉంటుంది. హౌస్ యొక్క ప్రైస్ అన్నది 63 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్రైస్గా చెప్తున్నారండి. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.